వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి విశ్వశెట్టి గారు ప్రెస్ మీట్ ద్వారా ఎక్కడ కూడా తను సహనాన్ని కోల్పోకుండా మాట్లాడడం జరిగింది. మరి మీరు ఏ విధంగా ఆయన మీద ప్రెస్ మీట్ పెట్టారో, ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారో ఒకసారి గుర్తు చేసుకోవాలని కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా సూటిగా నేను గుర్తు చేస్తామన్నా జేసీ ప్రభాకర్ గారిని. మీరు ప్రతి ఒక్కసారి ఏదైనా ప్రెస్ మీట్ పెడితే మీ దగ్గర ఉన్నటువంటి పెద్ద ఎల్ఈడి స్క్రీన్ లో చూపిస్తారు కదా, పెద్దారెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటల్ని, ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రెస్ మీట్ అన్నింటినీ కూడా మీరు పెద్ద ఎల్ఈడి స్క్రీన్ లో చూపించి ఇది ప్రజాస్వామ్యం కొడుక, ఇది ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధంగా, సభ్య సమాజం తలదించుకునే విధంగా మీరు టీవీలో స్క్రీన్ ప్లే చేసి మాట్లాడుతూ ఉంటారు కదా ప్రభాకర్ రెడ్డి గారు. మరి అలాంటి ఎల్ఈడి స్క్రీన్ లో విశ్వశెట్టి గారు ప్రెస్ మీట్ మాట్లాడిన వీడియోని తప్పించుకొని 100 సార్లు చూడండి. ఎక్కడ కూడా ఆయన విశ్వశెట్టి గారు సహనాన్ని కోల్పోయి మాట్లాడలేదు. మీరు రాజకీయం చేస్తున్నటువంటి రాజకీయ పరంగా మీరు వ్యక్తిగతంగా సహనాన్ని కోల్పోతున్నారని మాట్లాడుతున్నారే తప్ప ఎక్కడ కూడా మిమ్మల్ని విమర్శించలేదని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. తాడపత్రి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ళ నుంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తి మీరు రాజకీయాల్లో. అలాంటి వ్యక్తులు మీరు కూడా ఇవాళ సహనాన్ని కోల్పోయి మీరు మాట్లాడుతున్న మాటలు రాష్ట్ర రాజకీయాల్లో భయాందోళనకు గురి చేసే విధంగా ఇవాళ మీ పద్ధతులు ఉన్నాయి. మరి ఇలాంటి పద్ధతులు కూడా మానుకుంటే భవిష్యత్తులో మీకే మంచిదని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి తనయుడు అస్మిత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఒక పక్క కొడుకు చూస్తే తాడపత్రి నియోజకవర్గంలో అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తూ 2029 నాటికి అధికారంలోకి ఏ విధంగా రావాలి, మనల్ని ఏ విధంగా జనాలు నమ్ముతారు, మనము తాడపత్రి నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తేనే మనకు నమ్ముతారు అనేటువంటి దృఢమైన సంకల్పంతో ఇవాళ మీ కొడుకు ప్రయాణం చేస్తుంటే, ఒక పక్క మీరు తాడపత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని భయాందోళనకు గురి చేసే విధంగా, ప్రజలందరూ భయపడే విధంగా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే నిజంగా 2029 నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నటువంటి నమ్మకం అయితే ప్రజలకు ఎవరికి లేదు. ఎందుకంటే ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏ విధంగా రాజకీయం చేస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారని ప్రతి ఒక్కరు సామాన్య రైతులతో సహా ఇవాళ గమనిస్తూ ఉన్నారని కూడా సందర్భంగా నేను గుర్తు చేస్తాను. ఎప్పటికైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడకూడదని కూడా ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని గుర్తు చేస్తా ఉన్నా. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడపత్రి నియోజకవర్గానికి పెద్ద న్యూసెన్స్ గా మారాలన్నది నిదర్శనమే. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవాళ ఏ రోజైనా ఏ అధికారులైనా సరే, ఏ రాజకీయ నాయకులైనా సరే పద్ధతిగా బాధ్యతగా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఎప్పుడు చూసినా ఎదుటి వ్యక్తిని భయాందోళనకు గురి చేయడమో, ఎదుర్కొన్నటువంటి అధికారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పనులు చేపించుకోవాల్సిన బాధ్యతను మర్చిపోయి అధికారులు సైతం భయాందోళనకు గురి చేస్తూ, అరే నా కొడుకుని ఎంత చూస్తా, నువ్వు తిరగలేవు, మూసుకో, ఇలాంటి పదాలు వాడడం ఇది ఎంతవరకు సరైన పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని నేను గుర్తు చేస్తామన్నా. మీరు ప్రశాంతంగా ఉండాలంటే ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఒక 3 నెలల పాటు దీక్షలు చేయండి. అప్పటికైనా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటారు. ఇలాంటి మాటలు మాట్లాడడం మానేస్తారని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను ప్రభాకర్ రెడ్డి గారిని.